సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో పెద్ద దందా నడుస్తుంది. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే నోటిఫికేషన్ లేకుండా దొడ్డిదారిన ఉద్యోగాలు అమ్మిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు జీతం తీసుకుంటూ విధులకు ఎగనామం పెడుతున్న సిబ్బంది వ్యవహారం వివాదాస్పదమవుతుంది. దీనిపై ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగడంతో అసలు భాగోతం బయటపడుతుంది. అధికారుల అక్రమాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టడంతో ఒక్కో నిజం బయటకొస్తోంది. కలెక్టర్ ఆదేశాలతో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం కాసులకు కక్కుర్తి పడ్డాయి. పత్రికా ప్రకటనలు ఇవ్వలేదు, నోటీస్ బోర్డులో పెట్టలేదు. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చేశాయి. చివరకు ఎస్టాబ్లిష్మెంట్ సెషన్ కి కూడా సమాచారం లేకుండా వ్యవహారం నడిపించేశాయి. ఏజెన్సీల మాటలు నమ్మి డబ్బులు కట్టిన అభ్యర్థులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. అర్హతలు లేకపోయినా డబ్బులు తీసుకుని ఉద్యోగాల్లో చేర్చుకున్న ఏజెన్సీలు ఇప్పుడు తప్పుని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల డ్రామాలు ఆడుతున్నాయి. వార్డ్ బాయ్ పోస్టులకు ఎంపిక చేసిన వారిని హైదరాబాద్ కోఠీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తున్నాయి. ఇక ల్యాబ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ లాంటి ఉద్యోగాల్లో చేరిన వారి వద్ద కనీస సర్టిఫికెట్లు కూడా లేవు. దీంతో వాటిని వెంటనే తెచ్చివ్వాలని ఏజెన్సీ ప్రతినిధులు హుకుం జారీ చేస్తున్నారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 194 పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఎట్లాంటి ప్రెస్ పత్రికా ప్రకటన విడుదల చేయకుండా ఆఫీసుకు సంబంధించి ఈ ఆఫీసు సూపరింటెండెంట్ గాని అదేవిధంగా భగవతి అనే ఏజెన్సీ ద్వారా ఈ నియామకాలన్నీ జరుగుతున్నాయి. మార్కెట్లో అర్రాస్ వేస్తారు కదా, అర్రాస్ అయితే మార్కెట్ వేలంపాట వేసినట్టుగా ఎవరి ఈ టెక్నీషియన్ పోస్టుకు 1 లక్ష, మిగతా పోస్టుకు 2 లక్షలు, ఇట్లా ఎవరు ఎన్ని ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ రకంగా వాళ్లకు పోస్టులు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మెడికల్ కాలేజీ అధికారుల తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట తమకేమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేసిన అధికారులు ఇప్పుడు అభ్యర్థులకు ఫోన్లు చేసి సర్టిఫికేట్లు తెమ్మని హడావిడి చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా పనిచేస్తున్న వారి అర్హతలను కూడా బయట పెట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏవైతే 194 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించిన ఇప్పటివరకు చేపట్టినటువంటి నియామకాలన్నీ కూడా రద్దు చేసి మళ్లీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసి మళ్లీ అర్హతను బట్టి మళ్ళా నిరుద్యోగులకు ఈ ఉద్యోగాలు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే నిరుద్యోగులందరినీ సమీకరించి మెడికల్ కళాశాల ముందు ధర్నా చేస్తామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సొంత జిల్లాలోనే ఉద్యోగాల దందా నడపడంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన పేరు వాడుకొని అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలకు అంతర్గత నిఘా పెట్టించారు. అలాగే సంతకాలు పెట్టి విధుల్లో ఉండని సిబ్బందిపైన సీరియస్ అయ్యారు. ఈ టైంలోనే ఇంటెలిజెన్స్ అధికారులు ఆసుపత్రికి వచ్చి హాజరు పట్టికలను క్లియర్ గా తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది ఎంతమంది వచ్చారో ఆరా తీశారు. రిజిస్టర్లో సంతకాలు పెట్టి గైర్హాజరైన వారి గురించి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే దీనిపై సమగ్ర విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాల దందా వెనుక పెద్ద తిమింగలాలే ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టరేట్ ఉన్నతాధికారుల అటెండర్లు, సంగారెడ్డి ముఖ్య నేతల అనుచరులే ఇందులో మధ్యవర్తులుగా వ్యవహరించారని సమాచారం. అధికారుల వ్యక్తిగత సిబ్బంది సీసీలు ఏ పోస్టులకు రికమెండ్ చేశారు, డబ్బులు ఎవరికి ముట్టాయనే దానిపై మంత్రి దామోదర అంతర్గత విచారణ జరిపిస్తున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీల గుర్తింపును రద్దు చేయాలని సంగారెడ్డి మెడికల్ యూనియన్ నేతలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు గాలికొదిలేసి ఉద్యోగాలు భర్తీ చేయడంపై ఆసుపత్రి సిబ్బందితో కలిసి నిరసనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ కు వినతి పత్రం ఇచ్చారు.